హలో గైస్, వెల్కమ్ టు విక్టర్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఎగ్జాంపుల్ 8, ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఒక ప్రాబ్లం ఎగ్జామ్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ప్రతి మోడల్ పేపర్ మీరు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్ FA1 సిలబస్ ప్రతి ఒక్కటి ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ గురించి ఏ విషయం అన్నా కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ లో ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగనే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయొచ్చు. అలాగనే మీరు ప్రతి దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే గైస్, ప్రతి ఇన్ఫర్మేషన్ మన 10th క్లాస్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. రిజల్ట్ వరకు మన ఈ పాలిటెక్నిక్ తో సహా ప్రతి ఒక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఎగ్జాంపుల్ 8, ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ towards the first term of the AP 10, 7, 4, dash 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 minus 62. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏపీ ఎలా కనుక్కున్నామంటే మనకు ఒక ఏపీ ఇచ్చి అందులో ఆ టర్మ్ కనుక్కోండి, 11th టర్మ్ 20th టర్మ్ కనుక్కోమంటే కనుక్కున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, క్వశ్చన్ రివర్స్ నుంచి 11th టర్మ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 10, 7, 4, dash dash minus 62 ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఎంత? ఇక్కడ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 10. డి ఎంత అవుతుంది? A2 మైనస్ A1 కదా, A2 ఎంత? 7 మైనస్ 10, డిఫరెన్స్ ఎంత అవుతుంది? -3 అవుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మైనస్ అవుతుంది. బాగా చూడండి, అర్థం చేసుకొని ఇక్కడ ట్రై చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఎగ్జామ్ కి రానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ చూడండి, ఏ ఎంత? 10, అదే డిఫరెన్స్ తీసేస్తే -3. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి, అంటే మనం ఇక్కడ నుంచి ఏపీ కనుక్కోకూడదు, ఇక్కడ నుంచి ఏపీ కనుక్కోవాలి. అర్థమైందా? డిఫరెన్సెస్ ఉంది -3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, 2, 4, 6, 8, 10, 12 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి, +2 +2 +2 +2. ఈ కాన్సెప్ట్ వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. -2 -2 -2 -2 అంటే 2 లో కల్లా -2 తీసేస్తే 10, 10 లో కల్లా -2 తీసేస్తే 8, 8 లో కల్లా -2 తీసేస్తే 6 కదా. ఇక్కడ నుంచి చూడండి, +2 +2, ఇక్కడ చూడండి, ఇదే కాన్సెప్ట్, అదే చెప్పడానికి అర్థం. వినండి, +2 +2 +2, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ యాడ్ అవుతుంది. అంటే దీన్ని రివర్స్ ఏపీగా మనం చేంజ్ చేసుకోనిక నేను చెప్తున్నాను. రివర్స్ ఏపీగా చేంజ్ చేసుకొని డైరెక్ట్ 11th టర్మ్ అనుకోనిక నేను చెప్తున్నాను. బాగా వినండి, రివర్స్ ఏపీగా రాసుకోవాలి ఇప్పుడు. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇక్కడ సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ప్లస్ అయింది అనుకో, ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అనుకో, ఇక్కడ నుంచి ప్లస్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, solution given the AP 10, 7, 4, dash 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 minus 62 కదా. దీన్ని రివర్స్ రాయండి, టువర్డ్స్ లైక్ రాయండి, టువర్డ్స్ ఏపీ ఏమొస్తుంది? -62 కదా. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఇప్పుడు రివర్స్ లో రాసుకుంటారు మనం. ఇక్కడ రివర్స్ లో నుంచి ఏపీ కనుక్కోవాలి. ఫస్ట్ రివర్స్ లో చేంజ్ చేద్దాం. -62, ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి మనము? +3 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, -62 కి +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -59 కదా, అవునా కదా. నెక్స్ట్ తర్వాత -59 కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలా? +3 యాడ్ చేయాలి కదా. ఓకే, +3 యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? -56 కదా. ఓకే, డాష్ 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 4, 7, 10 కదా. ఇప్పుడు రివర్స్ ఏపీ అయిపోయింది. ఇప్పుడు ఈ రివర్స్ ఏపీలోనే మనం ఏం కనుక్కోవాలి? 11th టర్మ్ కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? అంటే A11 ఎంత? ఇప్పుడు A11 ఫార్ములా A + 10D కదా ఫార్ములా. ఇక్కడ చూడండి, 11th టర్మ్ మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? 11th టర్మ్. ఓకే, 11th టర్మ్. ఇక్కడ చూడండి, మనకి ఏమేం కావాలి? ఏ కావాలి, డి కావాలి. ఏ ఎంత? ఇప్పుడు రివర్స్ ఏపీ, రివర్స్ లో నుంచి -62, డి ఎంత చేద్దాం? D1 ఇంటూ A2 మైనస్ A1. A2 ఎంత? -59 మైనస్ A1 ఎంత? -62. ఇక్కడ చూడండి, -59 మైనస్ మైనస్ +62. ఆన్సర్ బిగ్ సింబల్ ఏముంది? ప్లస్. 59 లో 62 లోపల 59 పోతే 3 ఎంత వచ్చింది? +3 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఎంత కనుక్కోవాలి? A11 కనుక్కోవాలి. A11 ఫార్ములా ఏంది? A + 10D కదా ఫార్ములా. ఓకే, ఏ సబ్స్టిట్యూషన్ చేయండి? 62 -62 +10, డి ఎంత? +3 కదా. ఓకే, -62 + 10 3 30,
బిగ్ సింబల్ ఏముంది మైనస్ ఉంది, మైనస్ లో కల్లా 30 తీసేసేయండి, ఎంత వస్తుంది 2, 6 లో కల్లా 3 పోతే 3 -32. అంటే రివర్స్ ఏపీ నుంచి మనకి దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఓకే, నేను రివర్స్ అన్నారు కాబట్టి డైరెక్ట్ 2 వర్స్ రివర్స్ గా రాసుకొని మీకు ఆ రివర్స్ రాసుకునే పద్ధతి ఎలా అనేది చెప్తున్నాను మీకు. ఓకే, అర్థమైందా? -32 అంటే A11 -32 అన్నమాట ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి మనకి 10, 7, 4 ఇది మామూలుగా ఏపీ, కానీ రివర్స్ నుంచి ఏపీ కనుక్కోవాలి కాబట్టి రివర్స్ నుంచి 11th టర్మ్ కనుక్కోవాలి కాబట్టి రివర్స్ నుంచి, అందుకే మనం 2 వర్స్ ఏపీ -62 -59 -56 డి ఏ కనుక్కున్నాం, డి కనుక్కున్న తర్వాత మనం 11th టర్మ్ 2 వర్స్ 11th టర్మ్ ఏంది ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూషన్ చేసినాం. ఓకే, డి. అదే మనం ఇక్కడ నుంచి అనుకుంటే -3 సబ్స్టిట్యూషన్ చేయాలి, మనం ఇక్కడ +3 సబ్స్టిట్యూషన్ చేసినాం అండ్ రివర్స్ అన్నమాట. ఓకే, అందుకే A11 ఎంత -32 అంటే therefore the 11th term from the last term is -32. okay, next problem. Okay guys, example 9. A sum of 1000 rupees is invested at the 8% simple interest year. Calculate the interest at the end of the year. Does this interest from an AP? If so, interest at the end of the 13 years making of this fact. ఇక్కడ చూడండి, మనం చాలా సార్లు ఇట్లాంటి లెక్క ఒకసారి చేసినాం, అది బారోడ్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి తేడా ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట, మనం కట్టే అమౌంట్ అనేది ఇయర్లీ ఫిక్స్డ్ అమౌంట్ గా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు, డబల్ అవుతుంది అనమాట, అంటే రేట్ ను బట్టి అది డబల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం ఆల్రెడీ ఒకటి లెక్క చేసినాం. ఎక్కువగా చాలా మంది ఇంట్లో కానీ ఎక్కువ మాట్లాడదంటే దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. సంవత్సరం ఇంత కట్టాలి, లేకుంటే మంత్లీ ఇంత కట్టాలి, లేకుంటే వడ్డీ ఇంత పెరుగుతుంది సంవత్సరానికి, మనం 50,000 తీసుకుంటే ఇంత కట్టాలి సంవత్సరానికి అని వింటుంటాం కూడా మనం చాలా సార్లు కదా, అలా అనమాట. ఇప్పుడు దాన్ని మనం లెక్క రూపంలో చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినారన్నమాట. 1000 రూపాయలు ఎంత రేటు 8% గా, ఇయర్లీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అంటే ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి అలా కనుక్కోవాలి. అలా కనుక్కున్న తర్వాత ఏపీ రూపంలో దాన్ని తయారు చేయాలి మనం. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద యాన్ ఏపీ, అది ఏపీనా కాదా కనుక్కోవాలి. ఒకవేళ ఏపీ అయ్యింది అనుకో, సో ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 13 ఇయర్స్ 30 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. అర్థమవుతుందా క్వశ్చన్? బాగా వినండి. ఇంట్రెస్ట్ మనం కనుక్కుంటాం ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి కదా. కనుక్కున్న తర్వాత మనకు వచ్చిన ఆన్సర్లు ఏపీ రూపంలో ఉంది అనుకో, మనము 13 ఇయర్స్ కి అంటే 13 ఇయర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో కనుక్కోవాలి. అసలు ఏపీ అవ్వాలంటే ఏం కావాలి, ఏ కావాలి, డి కావాలి కదా మనకి, అంటే ఏడి కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ PTR/100, ఇది PTR/100. ఓకే, ఇక్కడ చూడండి పి అంటే ప్రిన్సిపల్ ఎంత మనకి 1000. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ఎంత 1000. రేట్ ఆర్ అంటే రేటు ఎంత 8%. ఇక్కడ టైం అనేది మనం ఇయర్లీ చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇయర్ ఇక్కడ ఇయర్స్ అనేది మనకి ఇయర్. ఓకే, ఇయర్ చేంజ్ చేసుకున్నాం అంటే ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి 4. ఓకే, ఫార్ములా అర్థమైంది కదా. SI ఈక్వల్ టు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది PTR/100. పి ఎంత మనకి ప్రిన్సిపల్ 1000, ఆర్ ఎంత 8%. ఓకే, ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ at the end of the first year. ఫస్ట్ ఇయర్ ఫార్ములా ఫస్ట్ ఇక్కడ చూడండి టైం అనేది చేంజ్ అవుతుంది. టీ ఎంత 1 ఇయర్ కాబట్టి 1. ఇప్పుడు ఇక్కడ చూడండి పి ఫార్ములా ప్రకారం ప్రిన్సిపల్ ఎంత 1000 ఇంటూ ఇక్కడ చూడండి టీ ఎంత టైం అంటే ఫస్ట్ 1 ఇయర్ కాబట్టి 1 ఇంటూ ఆర్ రేట్ ఎంత, రేట్ అనేది చేంజ్ కాదు 8%, 8 బై ఫార్ములా ఏంది 100 కదా. క్యాన్సిలేషన్ చేయండి, 00 క్యాన్సల్, 8 1 జా 8, 8 ఇంటూ 10 ఎంత అవుతుంది 80 కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇయర్ కి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ 80 వచ్చింది. మళ్ళీ సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ కి సేమ్ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయడమే 1000
ఇంటూ సెకండ్ ఇయర్ కాబట్టి టైం అనేది చేంజ్ అవుతుంది. టైం ఎంత 2 ఇంటూ రేట్ ఎంత, రేట్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు, బై 100. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తున్నా చూడండి. ఓకే, 00 00 క్యాన్సల్. ఆన్సర్ ఎంత 8 2 16, 10 ఇంటూ 16 అంటే 160. ఓకే, సెకండ్ ఇయర్ కి ఎంత వచ్చింది 160. మళ్ళీ థర్డ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ ఈక్వల్ టు 1000 ఇంటూ థర్డ్ ఇయర్ కాబట్టి టైం ఏమవుతుంది 3 అవుతుంది. 8 ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది బై 100. ఇక్కడ 00 00 క్యాన్సల్. ఓకే, 3 4 24 ఇంటూ 10 ఉంది కాబట్టి 10. మొత్తం ఆన్సర్ ఎంత 240. ఇప్పుడు ఏపీ రాయండి. ఫస్ట్ ఇయర్ కి ఎంత వచ్చింది 80, తర్వాత సెకండ్ ఇయర్ కి 160, థర్డ్ ఇయర్ కి 240. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది 80 80 80 80 కదా, అంటే క్లియర్లీ దిస్ ఈజ్ అన్ ఏపీ కదా. ఇప్పుడు ఇది ఏపీ అయింది. ఏ ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ బాగా చూడండి, మనం ఇప్పుడు ఏపీ అయ్యింది, వీడి వరకు అయిపోయింది. సో ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 13 years మేకింగ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్, అంటే 13 years కంటే ఒక మనం ఈ ఏపీలో ఇప్పుడు ఉన్న ఏపీలో 13 years కి కనుక్కోవాలి ఇంట్రెస్ట్. అంటే 30 కనుక్కోవాలి. A30 కి ఫార్ములా అయింది A ప్లస్ 29D కదా, ఫార్ములా A ప్లస్ 29D. అంటే ఇక్కడ చూడండి A ఈక్వల్ టు 80, D ఈక్వల్ టు కూడా 80. A13 కనుక్కొని ఫార్ములా ఏంది మనకి A ప్లస్ 29D. ఒకటి తగ్గించి చెప్పుకుంటే అయిపోతుంది డిఫరెన్స్. A ఎంత మనకి 80 ప్లస్ 29, D ఎంత 80. ఇక్కడ చూడండి ఇప్పుడు 80 ఉంది కాబట్టి 80 ప్లస్ ఈ రెండు ఇంటూ చేయండి ఎంత వస్తుంది 29 ఇంటూ 8 చేద్దాం. 8 9 72, 8 2 16, 16 ఒక 7 23, 232. 0 ఉంది కాబట్టి 232 0. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి 23 2 0 8 0 10 4 2 ఎంత వస్తుంది 2400 వస్తుంది. అంటే 13 years కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది 2400 ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 10. ఇక్కడ చూడండి ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 rose plants in the first row, 21 in the second, 19 in the third, and so on. There 5 roses plants in the last row. How many are there in the flower bed? ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బాగా వినండి. మనకి ఇక్కడ ఒక ఫస్ట్ రో ఉంది, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో ఎన్ని ఉన్నాయో తెలుసు, మనకి ఎన్ని రోస్ ఉన్నాయో తెలుసు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ బెడ్ రో లో ఎన్ని ఉన్నాయంటే 23 రోజెస్ ఉన్నాయి, అంటే ప్లాంట్స్ 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ తర్వాత ఇన్ ద సెకండ్ 21, సెకండ్ మీద ఎంత ఉన్నాయి 21 రోజెస్ ఉన్నాయి. ఓకే, థర్డ్ వచ్చేసి 19 ఉన్నాయి రోజెస్ అంటే ఆ బెడ్ మీద. ఓకే ఓకే, తర్వాత లాస్ట్ రోకి వచ్చేసి తలకల్లా మొత్తం ఎన్ని ఉన్నాయంట తెలుసా 5. ఓకే 5 ఎన్ని 5 ఉన్నాయి. అటైతే ఎన్ని బెడ్ రోస్ ఉన్నాయి కనుక్కోవాలి. ఫస్ట్ ఇంతకి ఇది ఏపీ రూపంలో తయారు చేసుకోవాలి మనం, అర్థమైందా? ఎన్ని బెడ్ రోస్ ఉన్నాయో కనుక్కోవాలి. ఇక్కడ అదే చెప్తున్నా ఫ్లవర్ బెడ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ ఎంత 23, సెకండ్ ఎంత 21, థర్డ్ ఎంత 19, లాస్ట్ రోలో వచ్చేసి 5 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఏపీ రూపంలో చేంజ్ చేసుకొని ఎన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడి నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ బెడ్ రోలో 23 రోజెస్, సెకండ్ బెడ్ రోలో 21 రోజెస్, థర్డ్ రోలో 19 రోజెస్ ఉన్నాయి. అలా లాస్ట్ టర్మ్ లో 5 ఉన్నాయి. అటైతే ఎన్ని బెడ్ రోస్ ఉన్నాయి? అర్థమైందా క్వశ్చన్? బాగా వినండి. ఓకే, హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద ఫ్లవర్ బెడ్. ఓకే గైస్, ఇప్పుడు మనం దాని ప్రాబ్లం రూపంలో చేద్దాం. అంటే ఏ ఎంత 23 డిస్టెన్స్ కనుక్కుంటాం. ఫస్ట్ ఏపీనా కాదో తెలుసుకోవాలి మనం దాన్ని. ఓకే, సొల్యూషన్ ద నంబర్ ఆఫ్ రోస్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ డాష్ డాష్ డాష్. ఓకే, ఇక్కడ ఫస్ట్ రోలో ఎంత ఉన్నాయి మనకి 23 రోజెస్. ఓకే, సెకండ్ రోలో 21 ఉన్నాయి, థర్డ్ రోలో 19, లాస్ట్ కి వచ్చేసి ఎంత ఉన్నాయి
5 ఉండయి. ఓకే, ఫస్ట్ దీన్ని ఏపీగా కనుక్కుందాం. ఇక్కడ ఏపీ చూడండి, ఏ ఎంత మనకి 23. డి కనుక్కుందాం, డి ఎంత A2 మైనస్ A1. ఓకే, A2 ఎంత మనకి 21 మైనస్ 23. ఎంత వస్తుంది? 21 లో 23 పోతే -2 కదా. ఓకే, మళ్ళీ D2 కనుక్కోండి, A3 మైనస్ A2. A3 ఎంత 19 మైనస్ 21 కదా. 19 లో 21 పోతే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే -2 కదా. ఎంత వచ్చింది? -2. అంటే ఇక్కడ చూడండి కామన్ డిఫరెన్స్ అనేది ఉందా, -2 అంటే దిస్ ఇస్ అన్ ఏపీ. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ ది బెడ్ రోస్ కనుక్కోనికి ఫార్ములా ఇది వాడతాం. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత 23, డి ఎంత -2, ఏఎన్ ఎంత అవుతుంది? లాస్ట్ కి ఏఎన్ ఎంత ఉంది? 5. ఏఎన్ ఎంత? 5. ఫార్ములా వాడదాం. నంబర్ ఆఫ్ బెడ్ రోస్ కనుక్కోనిక ఏఎన్ ఏ ప్లస్ n మైనస్ 1 డి ఈక్వల్ టు ఏఎన్. ఏ ఎంత 23 ప్లస్ n మైనస్ 1 డి ఎంత -2 ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి 23 ప్లస్ చేస్తున్నా, అవతల పోతే ఏమైతుంది? మైనస్ అవుతుంది కదా. n మైనస్ 1 -2 5 మైనస్ 23. బాగా చూడండి, ఇక్కడ మనకి +23, అవతల పోతే -23. n మైనస్ 1 -2 5 లో 23 పోతే -18. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -18. మనకి ఎన్ని వాల్యూ కావాలి? -2 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే ఏమైతే డివైడ్ అవుతుంది. n మైనస్ 1 ఈక్వల్ టు -18 బై -2. మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 9 జా, ఆన్సర్ ఎంత వచ్చింది? 9. n మైనస్ 1 ఈక్వల్ టు 9 అంటే n -1 అవతల పోతే ఏమవుతుంది? +1 అంటే n ఈక్వల్ టు 9 + 1 అంటే n ఈక్వల్ టు 10. అంటే మొత్తం ఎన్ని బెడ్ రోస్ ఉండే? మొత్తము 10 బెడ్ రోస్ ఉండే అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. మీరు 10th క్లాస్ మోడల్ పేపర్స్ కావాలనుకుంటే వాటిని కూడా డౌన్లోడ్ చేసుకో, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నోట్ డౌన్.